గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ అదేవిధంగా ఏదైతే మనం రాష్ట్ర ప్రభుత్వం మన కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే పూర్తి బకాయిలను ఒకే దఫాలో మేము ఇచ్చేస్తాం. అదేవిధంగా బీసీ విద్యార్థులకు 10,000 ర్యాంకు నిబంధన ఎత్తేస్తాం. గ్రీన్ ఛానల్ ద్వారా అయితే 2008లో మనం కొట్లాడి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చామో సీనన్న గారి నేతృత్వంలో, అప్పుడున్న జియో నంబర్ 14 తరహా గ్రీన్ ఛానల్ ద్వారా ఎవ్రీ 6 మంత్స్కు దాన్ని రివిజన్ పెట్టి డబ్బులు ఇస్తామని చెప్పి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో మనకు మాట ఇచ్చి, దాని తర్వాత 30 నెలలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర, దొంగ నిద్ర నటిస్తూ ఇక్కడ విద్యార్థుల 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేక మార్గాలుగా హెచ్చరించాం. ఇక్కడున్న విద్యార్థి మిత్రులకు తెలుసు, ముంగడున్న మీడియా మిత్రులకు తెలుసు. ఎందుకంటే ఈరోజు నిన్నో మొన్నో పెట్టిన డిమాండ్ కాదు ఇది. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 3 నెలల నుంచే మనం వెంబడిపడ్డాం. అనేక రోజుల నుంచి వాళ్ళను మేము అడగడం తెలుసుకున్నాం. ఎందుకంటే 14 లక్షల మంది జీవితాలు, దాదాపు ఈ రాష్ట్రంలో సగం శాతం కుటుంబాలకి యొక్క సంబంధించిన విద్యార్థులు. ఎక్కడైనా విద్యార్థుల చదువు అంటే మానవ వనరుల గుర్తింపుగా దాన్ని తీసుకురావాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా పేద విద్యార్థులు చదువుకోవాల్సిందే అని చెప్పి అనేక మార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినాం. ధర్నాలు చేసినాం, రాస్తారోకులు చేసినాం. అదేవిధంగా అనేక మార్లు మంత్రుల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా, నిన్నగాక మొన్న ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా సీనన్న గారి నేతృత్వంలో పోయి కలిసినాం. కలిసినప్పటికీ నల్గొండ సభలో ఆయన చెప్తాడు 100 కోట్లు ఇచ్చినామంట. మేము బుద్ధున్న ఆదాయం మీకు 8,000 కోట్ల పైచిలకు డబ్బులు మీరు పెండింగ్ పెట్టుకొని 100 కోట్లు ఇస్తే దేనికి సరిపోతుంది? ఒకవైపేమో విద్యార్థుల కోర్సులు అయిపోతున్నాయి, కాలేజీలో సర్టిఫికెట్ ఇయ్యాడు. మరోవైపేమో అనేక కార్పొరేట్ కాలేజీలు కబంధ హస్తాల కింద విద్యార్థుల భవిష్యత్తును బందీ చేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది? కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తుందా? అంటే పేద పిల్లలు, బడుగుల పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకోవద్దా? వీళ్ళు మళ్ళీ బ్యాక్ టు కులవృత్తులే పోవాలన్నా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? జీవో నంబరు 789 తీసుకొచ్చి ఏం చేస్తాడంటే వీడు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్ ఎత్తేద్దామని చూస్తాడు. అరే కాలేజీ యాజమాన్యాలకు పైసలు కడతామంటేనే వాడు అడ్మిషన్ అప్పుడు ఆగట్లేదు, ఎగ్జామ్ అప్పుడు హాల్ టికెట్ ఇవ్వట్లేదు. అసలు నువ్వు పోరగాళ్ళకు ఫీజులు వేస్తా అంటే వాడు అవుతాడా? అంటే ఇది ఎంతవరకు కుట్ర చేస్తున్నారు? ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా హైకోర్టు. ఒక హైకోర్టు ఆమె ఇస్తుంది ఆర్డరు, లేదా పిల్లల దగ్గరికి వసూలు చేసుకోరని. నేనేమంటా, ఆమె ఏదైతే కోర్టు ట్రెజరీ నుంచి జీతం తీసుకుంటుందా, వచ్చిన క్లయింట్ల దగ్గర జీతం తీసుకుంటుందా? ఆమె కూడా ఏం చేయాలంటే కోర్టు ట్రెజరీ నుంచి జీతం తీసుకోవద్దు, క్లయింట్ల దగ్గరికి వెళ్ళి వచ్చిన కలెక్షన్ చేసుకొని లాయర్లను పెట్టుకొని జీతం తీసుకోవాలి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేసేది పోయి, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు మందలించేది పోయి విద్యార్థులకి వెళ్ళి వసూలు చేసుకోవడం అంటే ప్రభుత్వము, కోర్టులు, అటు న్యాయస్థానాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకంలో విద్యార్థులను బలి చేద్దామనుకుంటారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఎందుకంటే ఇది వేరే స్కీములు ఏదైతే మీరు కామారెడ్డిలో 421 హామీ ఇచ్చారు, 421 హామీలో 420 హామీలు లేట్ అయినా సరే కానీ ఇది పిల్లల భవిష్యత్తుకు ముడిపడి ఉన్నది, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ముడిపడి ఉన్నది. ఇలాంటిది మీరు ఆపడం సమంజసం కాదు. పోనీ నిజంగానే డబ్బులు లేవంటే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చింది. కేవలం 76,000 కోట్లు ఒకే దఫాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి కాంట్రాక్టర్లకు ఒకటేసారి రిలీజ్ చేసింది. 76 లక్షల కోట్లు ఇచ్చిన మీకు 8,000 కోట్లు మీ దగ్గర లేవా అని చెప్పి అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పదలుచుకున్నారు? నేను రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని, నేను చదువును ప్రేమిస్తా, కానీ పేద పిల్లలు చదువుకోవద్దని మీ ఉద్దేశమా? లేదా ప్రజాపాలన ఎక్కడ ప్రజాపాలన? ఇది దుర్మార్గ పాలన, ప్రజా వ్యతిరేక పాలన, విద్యార్థి వ్యతిరేక పాలన కాదా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం. అనేక మార్లు చెప్తారు. ఇంతకుముందు మా సోదరులు అన్నట్టు ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నో, లేకపోతే పంచు డైలాగులు వేసుకుంటున్నో, మీరు మాట్లాడుకుంటున్నో, మీరు రాజకీయ జిమ్మిక్కులు చేసుకోండి. మీరు ప్రతిపక్షాలు, ఇంకో పార్టీ, మీరు ఏం జిమ్మిక్కులు చేసుకుంటారో చేసుకోరు, కానీ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా నిన్నగాక మొన్న చూస్తే ప్రభుత్వ భూములే 30,000 కోట్ల భూములు మీరు ఇప్పటికిల్లు 30,000 కోట్ల ప్రభుత్వ భూములు అమ్ముతారు, మళ్ళీ 29,000 కోట్ల అప్పుకు రెడీగా ఆర్బీఐ దగ్గర పెట్టుకుంటారు, 4 లక్షల కోట్ల అప్పు చేస్తారు. అయినప్పటికీ 8,000 కోట్లు ఎనికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. అంటే ఇది మీరు వాంటెడ్లీ కావాల్సుకొని చేస్తున్న పని కాదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఏమనంటే నేను ఒక సామాన్య కుటుంబంకి వెళ్ళి వచ్చిన, గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన, నాకు అందరి అవసరాలు తెలుసు, నేను నువ్వు అందరి ముఖ్యమంత్రివి కాదు, కార్పొరేట్ విద్యా సంస్థల ముఖ్యమంత్రివి, కొందరి ముఖ్యమంత్రివి. ఎందుకంటే మేము అనుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినప్పుడు నిజమే అనుకున్నాం, కానీ పాపం రాహుల్ గాంధీ గారికి నాలెడ్జ్ ఫుల్, ఇంప్లిమెంట్ నిల్ అయిపోయింది. ఖాళీ
పేపర్ ప్రకటనలకే ఆయన పరిమితం అయింది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ సీనన్న గారి నేతృత్వంలో ఏదైతే రేపు జేఏసీ బంద్ పిలిపించారో దానికి విద్యార్థి సంఘాలుగా మేమందరం పూర్తి మద్దతు ప్రకటిస్తూ అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు ఒకే దప్పాలు ఇవ్వాల్సిందే. జీవో నంబర్ 8/9ని కొట్టేసి పాత పద్ధతిలో ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వాలి. షరతులు లేని ఫీజు రియంబర్మెంట్ స్కీమ్ కావాలి. నువ్వు ఇచ్చింది కాదు, నీ అయ్యి ఇచ్చింది కాదు, మేము కొట్లాడి పెట్టించుకుంది. పేద విద్యార్థుల హక్కు అది, ఎవరిచ్చే భిక్షం కాదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మేము కట్టే పన్నుల ద్వారా ప్రజలు నడుస్తున్నాయి. నువ్వు తీసుకునే జీతము, నువ్వు తిరిగే కారు, నువ్వు వాడే ఫోను, నీ పిఏ, నీ గన్మెను మేమిచ్చిన భిక్షరా నాయన. మా పిల్లలకు ఫీజులు ఇవ్వమంటే నువ్వు ఇంత డ్రామాలు, నాటకాలు, ఎక్కడ లేని కమలాసన్ మించిన డ్రామాలు ఆడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్మెంట్స్ ఒకే దప్పలో ఇవ్వకపోతే మాత్రం రాష్ట్రాన్ని ఖచ్చితంగా పెద్ద ఎత్తున దిగ్బంధిస్తాం. రేపు జరగబోయే బంద్ను కూడా మేము ఏమంటున్నామంటే, ఇప్పటికే సీనన్న గారితోని డిగ్రీ కాలేజీలు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు, జూనియర్ కాలేజీ యాజమాన్యాలు అందరూ కూడా సంప్రదింపు చేశారు. మేము చెప్పేది ఒకటే, ఇది మన పిల్లల గురించి, ఇది మన భవిష్యత్తు గురించి, ఇవన్నీ ఖచ్చితంగా చేయాల్సిందే. మీరు పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వండి. అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలు కూడా ఎవరి వారు ఇండివిజువల్గా, ఎందుకంటే మీ కాలేజీలు నడుస్తలేని సంగతి కూడా మనందరికీ తెలుసు, మీరు కూడా బాధలలో ఉన్న సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి మీరు స్వచ్ఛందంగా బంద్ చేయాలి. ఎక్కడ కూడా విద్వేషపూరితమైన చర్యలను ఇటు విద్యార్థి సంఘాలను రెచ్చగొట్టొద్దని, అదేవిధంగా విద్యార్థి సంఘాలకు కూడా మనం చాలా శాంతియుతంగా శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఎందుకంటే కొంతమంది కార్పొరేట్ కాలేజీలు కొన్ని జిమ్మిక్కులు డిమ్మిక్కులు చేస్తుంటారు నా కొడుకులు, అప్పుడప్పుడు మన విద్యార్థి సంఘాలు పోయి వాళ్ళని హెచ్చరిస్తారు. కాబట్టి అన్నింటినీ మనం దాటుకొని పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా మన పోరాటం చేయాలి. అదేవిధంగా కార్పొరేట్ కాలేజీలు కూడా అన్ని పూర్తి స్థాయిలో బంద్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే మాత్రం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడ ఏ మంత్రులు ఏ ఎమ్మెల్యేలు తిరగరు. ఇప్పుడే విచ్చేసిన మా లింగస్వామి ఓయి విద్యార్థి జేఏసీ చైర్మన్ గారికి స్వాగతం సుస్వాగతం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఫీజు రియంబర్మెంట్స్ ఇస్తారా, రాష్ట్రంను గద్దె దిగుతారా అనే నినాదంతో ముందుకు పోతాం. కాబట్టి ఇక్కడ వచ్చిన విద్యార్థి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మలింగ లింగస్వామి మన ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.